నగరంలోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. క్యూఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొంటారు. తెలంగాణ ఏఎన్సీ అనిల్ కుమార్, ఏఎన్సీ వెంకటేశ్వరరావు భేటీకి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటివరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, కృష్ణా పరివాహకంలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, సాగర్, శ్రీశైలం జలాశయాల ఆనకట్టల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు తదితరులపై చర్చిస్తున్నట్లు సమాచారం. నగరంలోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. క్యూఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశము జలసౌధలో ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశంలో ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఇటు ఏపీకి సంబంధించినటువంటి, తెలంగాణకు సంబంధించి ఇద్దరు అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ఇటు ఈఎన్సీలతో పాటుగా సెక్రటరీలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కృష్ణా రివర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుల కొత్త ప్రాజెక్టుల నిర్వహణ, దాంతోపాటుగా ఈ యొక్క రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదం సంబంధించినటువంటి అంశాలపైన ఈ యొక్క కేఆర్ఎంబీ సమావేశం అయితే కొనసాగుతూ ఉన్నది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే ఇటు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి దానిపైన ఢిల్లీలో బ్రజేష్ కుమార్ ఇటు ట్రిబ్యునల్ ముందు విచారణ కూడా 2 రోజుల పాటు జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మరొకసారి కూడా కృష్ణా రివర్ మేనేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో ఇటు నిర్వహణకు సంబంధించినటువంటి బడ్జెట్ ఆమోదం, అదేవిధంగా ఇటు కొత్త ప్రాజెక్టులు నిర్వహణ, దానికి సంబంధించినటువంటి అంశాలపైన
ఈ యొక్క ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ అధికారులు ప్రధానంగా దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. కృష్ణాకు సంబంధించినటువంటి మొత్తం రివర్ తెలంగాణలో 70% ఉండి కూడా వాటర్ మాత్రం కేవలం 299 టీఎంసీల వాటర్ని మాత్రమే లబ్ధి చేకూరుతూ ఉంది. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏపీలో మాత్రం 30% ఉండి కూడా 511 టీఎంసీల లబ్ధి చేకూరుతూ ఉంది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఏపీకి 512 టీఎంసీలను గత ప్రభుత్వం ఇటు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఒప్పుకుందో అర్థం కావడలేదని చెప్పి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీర్చేలా ఈ యొక్క ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా తన వాదనలు వినిపించింది. మరొకసారి కూడా ఏపీ తెలంగాణ ఉమ్మడి సమావేశంలో ఈ యొక్క కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా తమ వాదనలు వినిపించాలని బలంగా వినిపించాలని చెప్పి భావిస్తున్నది. 512 టీఎంసీలు ఏపీకి కాకుండా ఇటు 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలి. ఎందుకంటే 70% పరివాహక ప్రాంతం తెలంగాణ ఉంది కాబట్టి 555 టీఎంసీలు ఇవ్వాలి, లేదంటే సమానంగా వాటా కేటాయింపులు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. ఒకవైపు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో ఉంటే ఏపీకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇటు ఇవ్వాలని చెప్పేసి రెండు బోర్డులు ఏపీకి అప్పగించేటువంటి ప్రసక్తే లేదని చెప్పి కూడా వాదిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఈ యొక్క సమావేశం కావడం జరిగింది. సమావేశంలో ప్రధానంగా నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి కొత్త ప్రాజెక్టులు ఇటు తెలంగాణలో కూడా కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఏపీ అభ్యంతరాలు చెప్తా ఉంది. ఈ అభ్యంతరాలకు సంబంధించినటువంటి నారాయణపేట, కొడంగల్, అదేవిధంగా అచ్చంపేట, సొంకిశాల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన ఇటు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటు తెలంగాణ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి పోతిరెడ్డిపాడు విస్తరణ, ఆర్డీఎస్, కుడికాలువ పనులపై కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అధికారులు ఈ రెండు బోర్డులకు సంబంధించినటువంటి కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఈ అంశాలు చర్చకు రానున్నాయి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.